హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్. వినోద్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ చేస్తున్నాడు. 8 అంకెల జీతం, దేనికి లోటులేని జీవితం. ఒకరోజు ఆఫీస్లో ప్రాజెక్టు సక్సెస్ అయిన కారణంగా అందరూ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో అందరూ కొలీగ్సే ఉండటం వలన ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏమిటి అంటే ఎవరి లవ్ స్టోరీలు వాళ్ళు చెప్పాలి అని. ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇన్ని ప్రేమ కథలు ఇంతమందిలో ఉన్నాయా అనుకుంటున్నాడు వినోద్. ఆఖరికి వినోద్ టర్న్ వచ్చింది. అప్పుడు వినోద్ మైక్ తీసుకుని నా అందమైన ప్రేమ కథను చెప్తాను వినండి అని ఇలా మొదలుపెట్టాడు. అందమైన అమ్మాయిలను చాలామందినే చూశాను, కానీ మనసుకు హత్తుకునే అమ్మాయిని చూస్తున్నట్లుగా అనిపించింది ఒక అమ్మాయిని చూశాక నాకు. నేను ఈ జాబ్ కోసం వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కాను. నా మొబైల్లో నేను సాంగ్స్ వింటూ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి నా పక్కన సీట్లో కూర్చుంది. ఆ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది. మొదటి చూపులోనే నాకు చాలా నచ్చేసింది. అసలు నాకు ఆ క్షణంలో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అక్కడ ఏమవుతుంది, నాకు జాబ్ వస్తుందా రాదా, ఈ టెన్షన్స్ ఏమి ఆ అమ్మాయిని చూడగానే పోయాయి. తననే చూస్తూ ఆలోచిస్తుండగా ఒక్కసారిగా నా వైపు తిరిగింది. వెంటనే మొబైల్ తీసి తనని నేను చూడనట్లుగా పక్కకు తిరిగిపోయాను. తరువాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే తను నా వైపే చూస్తుంది. అయ్యో, బహుశా నేను చూడటం తను చూసిందేమో, అందుకే నన్ను అలా కోపంగా చూస్తుందేమో అనుకున్నాను. ఖాళీగానే ఉంది, విండో దగ్గర కూర్చున్నాను. లక్కీగా తను నాకు ముందు సీట్లోనే ఎదురుగా కూర్చొని జరిగింది. నేను మాత్రం కళ్ళు మూసేసుకుని మ్యూజిక్ వింటూ తన గురించి లోపల ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది. ఎవరో ఒకళ్ళు మొదలు పెడితేనే కానీ మాటలు అతుక్కోవు కదా అనేసి నేను మాట్లాడదామనే టైంకి ఆ స్టేషన్లో ట్రైన్ ఆగింది కదా, అక్కడ ఒక అమ్మాయి వచ్చి నా పక్కనే కూర్చుంది. మళ్ళీ తను కూడా నన్ను చూడగానే ఎంతో స్మైల్ ఇచ్చింది. ఏంటి ఈ జీవితం, అసలు నా ఫేస్ వీళ్ళకి ఏమైనా కామెడీగా కనిపిస్తుందా? ఎదురుగుండా ఉన్న అమ్మాయి వచ్చి నవ్వింది, మళ్ళీ ఈ అమ్మాయి నవ్వుతుంది అనుకున్నాను. కానీ ఆ పక్కన కూర్చున్న అమ్మాయి కూడా అందంగానే ఉంది. ఈ లోపల నేను మళ్ళీ నా మ్యూజిక్ వినడంలో మునిగిపోయేటప్పటికీ తను నన్ను టచ్ చేస్తూ హాయ్ వినోద్, నన్ను గుర్తుపట్టావా నువ్వు అన్నది. నేను గుర్తుపట్టలేదు. ఎవరండి మీరు అన్నాను. నేను నీ ఫ్రెండ్ చైత్రని, మనం 10th కలిసి చదువుకున్నాం, ఇంకా గుర్తుపట్టలేదా, పోరా అంది. ఓ అమ్మో, ఏంటిది ఒకేసారి రా అంటుంది, పైగా నా 10th క్లాస్మేటా, నాకైతే గుర్తులేదు, కానీ చైత్ర అన్న పేరు మాత్రం గుర్తుంది అనుకున్నాను. సారీ అండి, నాకు గుర్తు రావట్లేదు అంది. సరేలే అనేసి తన గురించి తను చెప్తూ వాళ్ళు చదువు, స్కూలు, తను వినోద్ ఎలా చదివేవాడో, అలాగే చైత్ర ఎలా ఉండేది, ఇవన్నీ చెప్తోంది. అప్పుడు కొద్ది కొద్దిగా తను గుర్తొచ్చింది, కానీ పేరైతే గుర్తుంది కానీ తన ముఖం అయితే గుర్తులేదు వినోద్కి. నేను నా ముందు కూర్చున్న అమ్మాయితో ఏదో ఒక మాట మాట్లాడదాం అనేసరికి నా పక్కనకు వచ్చి కూర్చున్న అమ్మాయి మాత్రం అసలు మాట్లాడుతూనే ఉంది, నాకు గ్యాపే ఇవ్వటం లేదు. అసలు ఇంత వాగుడుకాయ అమ్మాయి నా క్లాస్మేట్ ఎందుకు అయ్యింది అని బాధపడుతున్నాను. అప్పుడే ఇంకో అమ్మాయి వచ్చింది. ఆమె చైత్ర ఫ్రెండ్ అని పరిచయం చేసింది. తను కూడా అందంగానే ఉంది. ఆమె పేరు శ్వేత. చైత్ర, నాకు ఎప్పుడు వినోద్ గురించి చెప్తావు, ఈయనేనా అని ఆమెను అడిగింది. వాళ్ళిద్దరూ మళ్ళీ నా గురించి మాట్లాడుకోవటం మొదలెట్టారు. అయ్యో దేవుడా, ఏంటయ్యా నాకు ఈ తలనొప్పి, ముందు ఒక అమ్మాయిని చూపించావు చాలు కదా, మళ్ళీ వీళ్ళంతా ఏంటి స్వామి, కనీసం తన గురించి తెలుసుకోవడం అంటే అసలు వదలనే వదలట్లేదు అనుకున్నాడు. కానీ ఈలోపు ఆ అమ్మాయి మమ్మల్ని చూసి చాలా కోపంగా ముఖం పక్కకి తిప్పేసుకుంది. ఎలా అయినా ఆడవాళ్ళకి ఇంకొక ఆడవాళ్ళు అంటే అసూయగానే ఉంటుంది కదా. అయినా చిన్నప్పటి ఫ్రెండ్ ఇప్పుడు ట్రైన్లోకి దిగబడడం ఏంటో, ఈ ట్రైన్లో మాట్లాడటం ఏంటో అంతా మాయలా ఉంది వినోద్కి. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నా ఎదురుగున్న అమ్మాయి ఫేస్లో ఏదో తెలియని అసహనం, కోపం. ఇంకా నేను ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేశాను. ఎందుకంటే ఈ నా పక్కన కూర్చున్న చైత్ర నన్ను ఆలోచించే టైం కూడా ఇవ్వడం లేదు కదా. అయినా నేనంటే ఇష్టం ఉంటేనే కదా వేరే అమ్మాయి నాతో క్లోజ్గా ఉండాలి అంటే
చూడటానికి ఆమెకు ఇగో అడ్డొస్తుంది. అలా లేనప్పుడు ఆమె ఎలా అయితే ఏంటి? ఈ కొంచెం పరిచయంలో ఆమె నన్ను అంత దగ్గరగా తీసుకుని ఉంటుందా అనుకున్నాను. ఇక అప్పుడే నాకు ఫోన్ వచ్చింది, స్టేషన్ త్వరలో వచ్చేస్తుంది, దిగిపోమని. నెక్స్ట్ స్టేషన్లో నేను దిగిపోవాలి. స్టేషన్ దగ్గర అయ్యే కొద్దీ నాలో ఏదో తెలియని కంగారు. తనకి ఎలాగైనా ఆ ఐ లవ్ యూ అనే మాట చెప్పేయాలి, ఏదో మిస్ అయిపోతున్నాను అనే ఫీలింగ్. చేసే ముందేముంది, మొబైల్ పక్కన పెట్టేశాను. బ్యాగ్ తీసుకుని ఒళ్ళో పెట్టుకుని చైత్రకు బాయ్ చైత్ర, నేను మళ్ళీ కలుస్తాను వీలుంటే ఎప్పుడైనా అని బయలుదేరబోతుంటే చైత్ర నన్ను పక్కకి లాగి ఐ లవ్ యూ వినోద్ అని చెప్పింది. ఆ మాట విని నాకు షాక్ తగిలింది. అదేంటి, ఇప్పటి వరకు మాట్లాడావు కదా, ఇప్పుడే లవ్ ఏంటి అంటే, నేను నిన్ను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నాను, నీకోసమే ఈ ట్రైన్ ఎక్కాను అంది. నాకు ఒక్క క్షణం మాటలు రాలేదు. నా ఎదురుగుండా కూర్చున్న అమ్మాయి ఇంకా కోపంగా చూస్తుంది. అప్పుడు వెంటనే ఏదైతే అది అయ్యింది, ఎలాగో స్టేషన్ దగ్గరకు వచ్చేసింది కదా అనేసి నేను వెంటనే, ఏమండి మిమ్మల్ని నేను చూసిన వెంటనే ప్రేమించేశాను, మీరు నాకు చాలా బాగా నచ్చారు, నాకు ఆ చైత్ర ఐ లవ్ యూ చెప్పింది, మీరే చూసారుగా, నాకు తన మీద ఏ విధమైన ఫీలింగ్స్ లేవు, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను అని చెప్పాను. నా మాటలకు ఆ అమ్మాయి షాక్ అయిపోయింది. అలాగే నా పక్కనున్న చైత్ర, తన ఫ్రెండ్ కూడా, చుట్టుపక్కల వాళ్ళు కూడా నన్నే చూస్తున్నారు. నాకు సడన్గా అంత ధైర్యం ఎందుకు వచ్చేసింది? చైత్ర తను ప్రపోజ్ చేస్తే నాలో నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను అంటే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. ఒక అబ్బాయికి 2 అమ్మాయిలు. ఈలోపు తను ఏమీ మాట్లాడలేదు. నా వెనుకనే స్టేషన్లో దిగిపోయింది. ఇద్దరం ఒక బెంచ్ మీద కూర్చున్నాం. ఆ అమ్మాయి నా వైపు చూసి నవ్వుతుంది. ఎందుకండి అలా నవ్వుతున్నారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంది. మరి మీ ఫ్రెండ్ క్లాస్మేటు మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఎందుకు వద్దన్నారు అంది. ఆమె నాకు ఫ్రెండ్ క్లాస్మేటు ఒప్పుకుంటాను, కానీ తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. మీరు వచ్చి నా పక్కన కూర్చోగానే ఏదో స్పర్శ తగిలి నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అమ్మాయి జీవితంలో బాగుంటుంది అనిపించింది, అందుకే నేను మీకు కనెక్ట్ అయిపోయాను అన్నాడు. ఆహా, అయితే ఆ చైత్ర వద్దా మీకు అంది. ఆ చైత్ర వద్దండి నాకు అన్నాడు. అయితే ఈ చైత్ర కావాలా అంది. ఈ చైత్ర ఏంటి, మీ పేరు కూడా చైత్రేనా అన్నాడు. అవును, ఆ చైత్ర కాదు, అసలు చైత్ర నేనే. ఆమె చెప్పిన మాటలన్నీ, ఆ పదాలన్నీ కూడా నావే. నేను మీరు కలిసి చదువుకున్నాం. అప్పట్లోనే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, కానీ తెలిసి తెలియని వయసు ఒక స్థాయిలో స్థిరపడ్డాక మీకు చెప్పాలని మిమ్మల్ని అలా ఫాలో చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీరు సెటిల్ అయిపోతున్నారు, ఇంకా మన పెళ్ళికి కూడా అడ్డంకి ఉండదు. అందుకే నా ప్రేమను ముందు అసలు ఎలా తీసుకుంటారో అనేసి నా ఫ్రెండ్స్ ఇద్దరిని పంపించి మీతో ఆ విషయాలన్నీ చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాను. కానీ మీరు ఆ అమ్మాయి ప్రలోభానికి లోబడకుండా మొదటగా చూసిన నన్నే ఇష్టపడ్డారు. అందుకని ఇప్పుడు నిజం చెప్తున్నాను, మీ క్లాస్మేట్ చైత్రని నేను. ఇప్పుడు నేను మీ ప్రేమను అంగీకరిస్తున్నాను అంటుంది. ఆ మాటలకు ఒక్కసారిగా అసలు ప్రపంచాన్నే జయించినంత సంతోషంగా ఫీల్ అయ్యాడు వినోద్. ఆహా, ఇంకేముందండి, ఇంత మాయ చేసావా నన్ను చైత్ర అనుకుంటూ తనని ఒక్కసారిగా హత్తుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవు. అది రైల్వే స్టేషన్. చుట్టూ 100 మంది జనం ఉన్నారన్న స్పృహ కూడా లేదు. వాళ్ళిద్దరూ ముద్దుల్లో మునిగిపోయారు. నిజమైన ప్రేమ తలుపు తట్టినప్పుడు చుట్టూ పంచభూతాలు కూడా ఉన్నాయి అని ఎవ్వరికీ అనిపించదు. తరువాత వినోద్ ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఆ ఇంటర్వ్యూలో తను సక్సెస్ అవ్వటం, తిరిగి వచ్చి ఇద్దరు పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవటం అంతా చాలా సంతోషంగా జరిగిపోయింది. ఈ వీడియో చూసారు కానీ ఇంకా లైక్ చేయలేదు. మరి లైక్ చేయకపోతే ఎలా అండి? వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.